వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. మేము చిలుకూరు బాలాజీ ఆలయానికి మొన్న వెళ్ళామండి. ఆల్రెడీ ఆ వీడియో మీకు పోస్ట్ చేశాము. ఆలయ దర్శనం అయిపోయిన తర్వాత ప్రదక్షిణలు పూర్తి చేసుకొని దర్శనం చేసుకున్న తర్వాత మేము తిరుగు ప్రయాణంలో అక్కడికి దగ్గరలోనే ఉన్న అజీజ్ నగర్లో ఉన్న యూట్యూబ్లో చాలా ఫేమస్ అయిన కలగూరగంప రెస్టారెంట్ని వెళ్ళామండి. ఆ రెస్టారెంట్ గురించి మేము చాలా వీడియోలు చూసాము. సో అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తితో మేము కూడా వచ్చామండి. అక్కడ వాతావరణం, అక్కడ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, సర్వీసు మరియు మా మొత్తం అనుభవాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. నిజంగా ఈ రెస్టారెంట్ యూట్యూబ్లో వచ్చినంత బాగుందా, అక్కడ ఫుడ్ స్పెషాలిటీ ఏమిటి అన్న విషయాలు మీతో షేర్ చేసుకుంటాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. టెంపుల్ దగ్గర నుంచి జస్ట్ ఒక 10-15 మినిట్స్ డిస్టెన్స్లోనే ఈ కలగూరగంప రెస్టారెంట్ ఉంటుందండి. చూడండి, మేము ఈ కలగూరగంప రెస్టారెంట్కి వచ్చేసాము. దీని పేరు కూడా చక్కగా చూడడానికి అగ్రహారం అని పెట్టారు. ఇక్కడ ఆర్గానిక్ ఐటమ్స్ అలాగే బ్రాస్ ఐటమ్స్ కూడా షాప్ ఉందండి, అది కూడా అమ్ముతూ ఉంటారు. మేము బయట నుంచి ప్రదేశం చాలా అందంగా మరియు ఆహ్వానించేలా కనిపిస్తుంది. యూట్యూబ్లో ఈ రెస్టారెంట్ గురించి చాలా వీడియోలు చూసాం కాబట్టి మా అంచనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ముందుగా ఇక్కడ వాతావరణం, సీటింగ్ అరేంజ్మెంట్ మరియు పరిసరాలు మీకు చూపిస్తున్నాము. చూడండి, మేము డైరెక్ట్గా ఇక్కడ బిల్ కౌంటర్కి వచ్చాము. ఇది ఇక్కడ మనకి ఏమైనా ఐటమ్స్ కావాలనుకుంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి మనము ఆర్డర్ చేసి బిల్ తీసుకోవాలండి. బిల్ తీసుకున్న తర్వాత ఎదురుగుంటున్న ప్లేస్లోనే మనకి ఐటమ్స్ ప్రిపేర్ చేసి ఇస్తారు. పోతే ఇది మనంతట మనంగా తీసుకొని వెళ్ళాలి. సెల్ఫ్ సర్వీస్ అండి. ఇక్కడ ఐటమ్ మేము వెళ్ళేటప్పటికి కొంచెం కరెంటు పోయిందండి, అందుకే కొంచెము టైం పట్టింది బిల్లు చేయించుకోవడానికి. ఐటమ్స్ అయితే కనుక కొంచెం కాస్ట్లీ అనిపించాయండి మాకు. ఇదిగోండి, మేము మెనూ చూస్తున్నాము. మెనూ చూసి మేము ఒకటి గీ కారం దోశ ఆర్డర్ చేసామండి. గీ కారం దోశ వచ్చి 125 రూపీస్ పడింది. సో మేము సరదాగా ఎలాగో ఇక్కడ ఈ కలగూరగంప అగ్రహారంలో ఐటమ్స్ రుచి చూడాలనే వచ్చాం కాబట్టి రేట్ ఎక్కువ అనిపించినా సరే తీసుకున్నామండి. అలాగే మా హస్బెండ్ పూరి తీసుకున్నారు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇప్పుడు స్పెషల్ ఐటమ్గా పూరి విత్ మ్యాంగో జ్యూస్ కూడా అక్కడ అవైలబిలిటీ ఉందండి. మా చిన్నోడు అది తీసుకున్నాడు. 4 పూరీలు అలాగే ఒక చిన్న గిన్నెలో మ్యాంగో జ్యూస్ ఇచ్చారండి. దాని కాస్ట్ వచ్చి 195 రూపీస్ పడింది. అది మాత్రం నాకు చాలా కాస్ట్ అనిపించింది. చూడండి, ఇవన్నీ కూడా నేను అక్కడ అగ్రహారం ఫిల్టర్ కాఫీ స్పెషల్ అని చెప్తే అది కూడా తీసుకుని మనది 50 రూపీస్ ఉంది. అలాగే జ్యూసెస్ అన్నీ కూడా 125 రూపీస్, 140 రూపీస్ అలా ఉన్నాయి. కొంచెం కాస్ట్లీ అనిపించినాయి అండి ఐటమ్స్ అయితే. బట్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని మేము అన్నీ కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఇవంతా కూడా సీటింగ్ కెపాసిటీ అండి. 6 బయట కుర్చీలు ఉన్నాయి. అలాగే లోపల కావాలంటే లోపల కూడా కూర్చోవచ్చు అండి. ప్లేస్ అయితే మాత్రం మంచిగా ఉంది. జస్ట్ రోడ్డు మీదకే మనం టెంపుల్ నుంచి దారిలో వస్తుంటేనే రోడ్డు మీద కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మేమంతా ఆర్డర్ చేసి కూర్చున్నాము. ఇంకా ఆర్డర్ తీసుకొని ఆ బిల్లుని మనం ఇక్కడ చూపిస్తే వాళ్ళు మనకి కాసేపు అయిన తర్వాత చేసిస్తారండి. ఇదంతా కూడా యాంబియన్స్ చూడడానికి అయితే నీట్గా ఉంది. పోతే క్రౌడ్ అయితే ఎక్కువగా ఉందండి. టెంపుల్కి వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. అక్కడే పూరీలు చేసిస్తున్నారండి. చెప్పడం మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్తో తయారు చేస్తున్నాము, అందుకే కొంచెం రేట్ ఉంటుందని చెప్తున్నారు. మరి టైం అయితే ఎక్కువ పడుతుందండి. బిల్ ఇచ్చిన తర్వాత మనం ఒక 10-15 మినిట్స్ 20 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే గుడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మనకు కొంచెం టైం అయితే పడుతుంది. వాళ్ళు ఇచ్చేంత వరకు మనము కొంచెం వెయిట్ చేయాలి. చూడడానికైతే ఇలా ముగ్గులు అవి వేసిన వలన మనకైతే అట్మాస్ఫియర్ అయితే మంచిగా అనిపిస్తుంది. యాంబియన్స్ కూడా మంచిగా. మేము ఎర్లీ మార్నింగే ఆ రోజు గుడికి వెళ్ళి 10:30 కల్లా మేము ఇక్కడికి వచ్చేసామండి. ఇదిగోండి, నా గీ కారం దోశ రెడీ అయిపోయింది కాబట్టి నేను తెచ్చుకుంటున్నాము. అక్కడ ఆర్డర్ ఇచ్చి ఇక్కడ వచ్చి కూర్చొని తింటున్నాము. ఇది గీ కారం అండి. ఒక చట్నీ ఇచ్చారు, పొడి ఇచ్చారు, సాంబార్ ఇచ్చారు. ఇదేమో పూరి విత్ మ్యాంగో జ్యూస్ ఇచ్చారు, చట్నీ ఇచ్చారు, కంది పొడి అనుకుంటాం పొడి ఇచ్చారు, అలాగే సాంబార్ ఇచ్చారండి. సాంబార్ అయితే అన్నింటికి ఒకటే. నార్మల్ పూరీకైనా అదే సాంబారు, దోశ కన్నా అదే సాంబారు, పూరి విత్ చట్నీ కూడా అదే సాంబార్ అండి.
ఇదంతా కూడా కలగూరగంప షాపు చూపిస్తున్నాము. గీ కారం దోశ అయితే కనుక చాలా బాగుందండి, నాకు చాలా నచ్చింది. 125 రూపీస్. పూరి నార్మల్గానే ఉందండి, బట్ కాస్ట్ అనిపించింది. పూరి విత్ మ్యాంగో కూడా బాగానే ఉందన్నాడు మా చిన్నోడు. అవి నాకు అంత అనిపించలేదు, కానీ దోశ అయితే మాత్రం చాలా బాగుంది. తర్వాత ఇక్కడికి వచ్చి మేము అగ్రహారం కాఫీ, ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చేసామండి. అదైతే 50 రూపాయలు, కాస్ట్గానే ఉంది కానీ మంచిగానే అనిపించింది. ఇక్కడ కూర్చొని వచ్చిపోయి అందరూ కూడా కలిసి కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేస్తూ మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. అలాగే వాతావరణం వేడి పెరుగుతున్న కొద్దీ అదిగోండి అలాగా టెంట్ల కింద వేశారు. ఇవన్నీ కూడా క్లోజ్ ఉన్నాయి, అంబ్రెల్లాస్ టైప్లో క్లోజ్ ఉన్నాయి. ఎండ పెరుగుతూ ఉంటే కనుక వాళ్ళు అవి ఓపెన్ చేశారు. సో అలాగా మా బ్రేక్ఫాస్ట్ మేము ఇక్కడ కంప్లీట్ చేసుకొని మేము మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాము. ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, కానీ ఐటమ్స్ అయితే చాలా కాస్ట్లీ అనిపించాయి. మా హస్బెండ్ అన్నారు, ఈ రేట్లకి అయితే కనుక మన ఓల్డ్ సిటీలో ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీయే వస్తుందని. బట్ యూట్యూబ్లో చూసిన తర్వాత చాలామంది లేడీస్ చేసిన పని అదేనండి. యూట్యూబ్లో మనం బాగా చూస్తాం కాబట్టి, ఏదో ఒకసారి ఎలాగైనా దూరం వచ్చాం కాబట్టి వాళ్ళు అంతగా మనకు చెప్తున్నారు. ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామన్న ఆతృతతోనే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. సో యూట్యూబ్లు పుణ్యమా అని ఏదో కొత్తవి తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది వచ్చారు. బట్ ఓకే, ఎక్స్పీరియన్స్ అయితే మంచిగానే ఉంది. టేస్ట్ అయితే గీ కారం దోశ నచ్చిందండి నాకు. ఫిల్టర్ కాఫీ ఓకే, అది నార్మల్గానే అనిపించింది. పూరి కూడా ఓకే, నార్మల్గా అనిపించింది, కానీ గీ కారం దోశ అయితే మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.